గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము విజయ చంద్రిక సిరీస్ చెప్పుకుంటున్నాం. చివరి భాగంలో ఉన్నట్లున్నాం, అంతేనండి. మణివల్లభుడు వెళ్ళిపోయాడు. నా పేరు శంఖచూడు, నేను సర్పాన్ని, నేను అది ఇది డామ్డీమ్ అన్నట్టు చెప్పేశాడు కథ అంతా. ఎప్పుడైతే తన శాప విమోచనం అయిపోయిందో ఇంకా నేను మీతో మానవులతోటి కాపురం చెయ్యను అని వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి విజయచంద్రిక ఏడుస్తూ రాజ్యంలోకి వచ్చేసింది, ఊళ్ళో అంతఃపురంలోకి వచ్చింది. తెగ తిట్టింది ఆ చిత్రలేఖని. నీ వల్లే ఇలా నేను అడగాల్సి వచ్చింది, అనవసరమైన ఎంతూసియాజం రేకెత్తిచ్చావు నాకు, ప్రశ్నించి ప్రశ్నించి చివరికి అతను శాప విమోచనం అయిపోయిందని వెళ్ళిపోయాడు. భర్త లేకుండా ఉండిపోయాం ఇప్పుడు మనం. పోనీ పెళ్ళిళ్ళన్నా కాకుండా ఉంటే మళ్ళీ వివాహాలైనా ఏవి, ఇప్పుడు మనం ఏం చేస్తాము అని బాగా ఏడ్చింది. ఇద్దరు కలిసి శోకాలు పెట్టారు. ఏం చేస్తారు, వెళ్ళిపోయిన వాడిని తెచ్చుకోలేరుగా. అక్కడి నుంచి నేను మా ఇంటికి వెళ్ళిపోతానంటే చిత్రలేఖ బతిమలాడింది. అక్క అక్క నన్ను క్షమించు, నా వల్లే ఇంత పని జరిగింది, చూద్దాం, ఏదైనా ఒక ప్రయత్నం చేద్దాము, నువ్వు మాతోటే ఉండిపో, రాజ్యానికి రాజెవరు, మన ప్రాణనాథుడు, ఆయన భార్యగా నువ్వే ఆ సింహాసనం మీద కూర్చుని, నువ్వు మొదటి భార్యవు కాబట్టి మేము దానికి ఒప్పుకునే కదా నన్ను ఇచ్చి పెళ్లి చేశాడు మా నాన్న రెండో భార్యగానే, కాబట్టి రాజ్యం నీది. అయితే విజయచంద్రికనే రాజుని చేశారు. ఆ అమ్మాయే రాజ్యం చూసుకోవాలి. అయితే అమ్మాయి ఏమందంటే, నాకు ఒక ఐడియా ఉంది, ఐడియా ప్రకారం చేస్తాను. సరే, అప్పుడు ఈవిడ చాటింపు వేసింది. ఎవరైనా ఏదైనా ఒక విచిత్రాన్ని, అద్భుతమైన సంఘటనని చూసినా తెలుసుకున్నా అది మాకు తెలియజేయండి. నేనెన్నడూ చూడని అద్భుతాన్ని తెలియజేసిన వాడికి మోయగలిగినంత బంగారం ఇస్తానని ప్రకటన చేసింది. తెలివిగా చేసింది. అప్పుడు చిత్రలేఖ ఎందుకక్క వీటి వల్ల ఏం ప్రయోజనం అంటే, అట్లా కాదు, ఏదైనా మనకిప్పుడు ఈ అద్భుతాన్ని చూసామా మనం, చచ్చిన పాము మణివటం ఏమిటి, మణి పిల్లాడవటం ఏమిటి, వాడు మనకి మొగుడవటం ఏమిటి, అది సంవత్సరాలు అతనితో కలిసి ఉన్నాను నేను. నువ్వంటే ఇప్పుడు ప్రేమించావు, వివాహం చేసుకున్నావు, నన్ను ప్రేమించావు, నా మొగుడిని నువ్వు పెళ్లి చేసుకున్నావు. నేను చదువు మొదలుపెట్టిన దగ్గర నుంచి నాతో పాటు ఉన్నాడు, నాకు తెలియలా. ఒక్క వాక్యం బయటకు వచ్చేసరికి మాయమైపోయాడు. అద్భుతాలు ఇవన్నీ. అలాగే ఏదైనా ఒక అద్భుతం అందితే చూద్దాం, ఒక ఏడాది పాటు ప్రయత్నం చేస్తాను ఇతని కోసం, దొరకలేదా ప్రాణత్యాగం చేసుకుంటా, తర్వాత నీ తండ్రి నీ రాజ్యం నువ్వు మీ బాధ ఏర్పడండి అని చాటింపేసింది. ఎవ్వరూ రాల. ఊళ్ళో వాళ్ళంతా మాట్లాడుకునేవారు. ఏదైనా అద్భుతం అనగానే పక్కవాడు నాకు కూడా తెలుసు అనేవాడు. ఇద్దరికి ముగ్గురికి తెలిసిన అద్భుతాలు అవ్వవు, ఎవ్వడికి తెలియంది కదా అద్భుతం అంటే. అవును. అయితే ఆ ఊళ్ళో ఓ బ్రాహ్మడు ఉన్నాడు, కొంచెం పేదవాడు. ఆయన యాయవారం చేసుకునేవాడు. 5-6 పిల్లలు ఉన్నారు. వాళ్ళ ఆవిడ అంది, రోజు మంచి రోజులు చెప్తావు ప్రతి వాళ్ళకి, ఏం ప్రయోజనం నీ వల్ల, ఈ రాణిగారు ఏదో ప్రకటన చేసింది, ఒక అద్భుతాన్ని ఏదైనా చెప్పచ్చు కదా. ఎట చెప్తామే అద్భుతాన్ని, చూడకుండా అన్నాడు. చూడైతే రోజు రొట్టెలు చేసిస్తా, పో రోడ్ల మీదకి వెతుకు, తేగలిగినంతతే, నా పిల్లల్ని నేను ఎట్టాగొట్ట గడుపుకుంటా, వెతుకు, చూడు. ఇప్పుడు ఇళ్ళ మధ్యలో వాకిళ్ళ మధ్యలో ఏమవుతాయి అద్భుతాలు, ఎక్కడికో నడిచిపోతే ఏదో అవుతుంది అని తోలింది. రొట్టెలు చేసి ఇచ్చింది. పొద్దున్నే చద్దనం తిన్నాడు ఇంట్లో. ఆ రొట్టెలు భుజాన్ని వేసుకుని బ్రాహ్మణ ఆయన వెళ్ళటం మొదలుపెట్టాడు. వెళ్ళగా 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 ఏదో ఆ కారాడు ఇలాగ అడవి దాటాడు. ఎవరో 2 భార్య భర్త కనపడ్డారు, ముసలి వాళ్ళు. బాబు ఏదైనా తినటానికి ఇవ్వండి అని. సరే ఏం చేశాడు, ఇంత దూరం వచ్చాము, ముందుకెళ్తే ఏదైనా ఇల్లు, ఒక చిన్న ఊరు ఏదైనా తగిలితే ఎవరో ఒకళ్ళు అన్నం పెడతారు. ముసలి వాళ్ళు వీళ్ళు అంతవరకు నడవలేరని ఆ 2 రొట్టెలు చెరుకో రొట్టె ఇచ్చాడు. బాబు నీకు ఉంచుకోకుండా మాకు ఇస్తా అంటే, పర్వాలేదు, నేను కాలు సత్తు ఉన్నవాడిని, ముందుకు నడిచి వెళ్తా, ఎక్కడో చోట నాకు ఆశ్రయం దొరకపోదు, బ్రాహ్మణులకు అన్నం పెట్టే రోజు అది, అన్నం వండుకునేందుకు ఏదో దొరుకుతుంది, ఏదో బ్రాహ్మణులు ఇల్లే దొరికితే ఒక ముద్ద అన్నం పెడతారు వాళ్ళే అని చెప్పాడు. ఈ రొట్టెలు ఇచ్చేసిన తర్వాత ఇంకా నడవటం మొదలు పెట్టేసరికల్లా ఆయన అనుకున్నట్టు ఈ అడవి తొందరగా దాటలేకపోయాడు. పెద్ద అడవా? పెద్దదే. సరే ఏమైంది, ఇంకా ఎండగా ఉంది. అక్కడ ఏవో కనపడితే మంచినీళ్ళు తాగాడు. ఎండగా ఉంది కదా అని చెట్టు కింద పడుకున్నాడు. ఎండ తగ్గాక వెళ్దాంలే, నీళ్లు తాగాం, మనకేం ఆకపోతున్నా అన్నం తిన్నాడు కదా. చెట్టు కింద పడుకున్నాడు. చల్లగాలికి చాలా హాయిగా నిద్ర పట్టేసింది. ఆయన లేచేసరికి కను చీకటి పడిపోయింది. అయ్యో అనవసరంగా నిద్రపోయాను, నడుద్దామని నడక మొదలుపెట్టాడు. కానీ ఎంత నడిచినా అడవి తరగల. వీళ్ళ ఊరికి దగ్గరగా ఉన్నదే, అతను ఆ వైపు ఎప్పుడు రాలా అటు. సరే ఏమనుకున్నాడు, చూస్తే ఒక పెద్ద వటవృక్షం, పెద్ద మర్రి చెట్టు. సరే దీని మీద పడుకుందాం ఈ పూటకి, చీకటి పడిపోయింది. రాత్రి అయ్యేసరికి ఇంకా కనువెలుగు కూడా ఉండదు అడవిలో.
చెట్టు ఎక్కి పడుకున్నాడు. మంచినీళ్ళు తాగేశాడు. ఇంకో 2 కరకరలు ఏవో తెచ్చుకున్నాడు. ఆ 2 నవిలేసి రొట్టెలైపోయినాయి. 2 నవిలి కాసిన మంచినీళ్ళు తాగి ఆ పక్కన కొలంలోంచి చెట్టెక్కి పడుకున్నాడు. పడుకుంటే ఉన్నట్టుండి ఏదో సందడి వినపడింది. చూస్తే చెర చెర చెరమని శబ్దంతో 4-5 మహాసర్పాలు పాక్కుంటూ వచ్చాయి చెట్టు కిందకి. హడిలిపోయాడు. అది ఎట్లా ఉందంటే పౌర్ణమికి దగ్గర రోజు, అందుకని పాముల పలక కనపడుతుంది. అమ్మో అనుకున్నాడు. ఏం చెయ్యాలో తెలియలే. కానీ ఇతను చూస్తూ ఉండగానే ఆ 4 సర్పాలు 4 దివ్యాభరణాలు ధరించిన మానవుల్లాగా అయిపోయారు. ఈ చెట్టు కిందంతా శుభ్రంగా ఊడ్చేశారు. నీళ్లు జల్లారు. ఎక్కడి నుంచి తెచ్చారో అవన్నీ. అక్కడి నుంచి ముగ్గులు వేశారు. ఏమిటో అలంకారం చేశారు. కళ్ళు ఇలా తలుచుకోగానే ఇవొచ్చేసినాయి ఆసనాలు. బోల్డన్ని ఆసనాలు ఏర్పరిచారు. ఒక సభకి సరిపడా ఏర్పాటైపోయింది కింద. ఈయన ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఆ చెట్టు కొమ్మని ఖర్చుకుని పడుకుని చూస్తున్నాడు. ఒక గంట గడిచేసరికి అలా ఆ బుసలు విపరీతంగా 4 పాములు వస్తుంటేనే శబ్దం వినపడింది. ఇప్పుడు అట్లా కాదు, పెద్ద సముద్ర ఘోషలాగా ఉంది. బుస కొడుతున్న పాముల శబ్దాలు వినపడుతున్నాయి. చూస్తూ ఉండగానే కొన్ని వేల సర్పాలు వచ్చాయి అక్కడికి ఆ చెట్టు కిందకి. ఆ సర్పాల్లో అతిపెద్దది ఇంత పెద్ద పడగ, చాలా పడగలు కలిసి ఉన్నట్టుగా ఉండి మణులతో ఉన్న ఒక సర్పం చకచక నాయక స్థానంలో ఉన్న సింహాసనం దగ్గరికి వచ్చింది. ఒకేసారిగా పెద్ద దివ్యాకృతిని దాల్చి మనిషిలాగా అయిపోయింది. అందరూ కూర్చొని, అంటే ఈయన నాయకుడు, వీళ్ళంతా నాగులు, అందరూ మనిషి రూపాల్లోకి వచ్చారు. తలా ఒక ఆసనంలో కూర్చున్నారు. ఏమిటో డిస్కషన్లు చేసుకున్నారు. ఏమిటి సంగతులు సందర్భాలు అవన్నీ మాట్లాడుకున్నారు. ఎవరెవరు ఎక్కడికి వెళ్ళారు, ఏ లోకంలో ఉన్నారు, వాళ్ళు ఎందుకు రాలేదు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇలాంటివి కనుక్కున్నారు. 3:30 అవగానే తెల్లవారుజామున వేగు చుక్క పొడిచే సమయానికి మొత్తం సర్పాలన్నీ వెళ్ళిపోయినాయి. కుర్చీలన్నీ మాయమైపోయినాయి. ఆకులు అలవలు మామూలుగా చెట్టు కింద ఎలా ఉండాలో అలా అయిపోయింది. ఈయన ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ వేగు చుక్క బాగా పొడిచేదాకా ఉండి అక్కడి నుంచి నడక మొదలుపెట్టి రాజస్థానానికి వచ్చేసాడు. వచ్చి విజయచంద్రకి చెప్పాడు, రాణికి మొత్తం ఇలా ఇలా నేను చూశాను అని. సరే ఈవిడ నన్ను తీసుకెళ్ళమంది. అమ్మ మీరు చూడలేరమ్మా, పామును చూస్తే హడిలిపోయాను మగవాడిని నేనేను, మీరు చూడలేరంటే, అయినా సరే తన భర్త సర్పంగా మారిపోవటం చూసింది అమ్మాయి. అంతకంటే భయంకరమైంది ఉందా ఇంకోటి? కాదు నేను వస్తానని కొంచెం సింపుల్గా వేషధారణ చేసి ఆ బ్రాహ్మడితో పాటు మర్నాడు మళ్ళీ అక్కడికి వెళ్ళి, అక్కడ దాకా ఏముంది, గుర్రం వేసుకుని వెళ్ళిపోవచ్చు. ఆయనంటే నడిచాడు, వీళ్ళు రథాలతో వెళ్ళిపోతారు కదా. రాత్రి ఇద్దరు విజయచంద్ర కూడా చెట్టు ఎక్కింది. చెట్టు మీద కూర్చొని మొత్తం కింద జరుగుతున్న సీన్ అంతా చూసి మళ్ళీ సేమ్ డిట్టో ముందు రోజు రాత్రి ఏం జరిగిందో మర్నాడు కూడా అదే జరిగింది. 3వ రోజు ఏం చేసింది, వెళ్ళిపోయారు. తెల్లవారంగానే ఇద్దరు రథం అవతల ఎక్కడో పెట్టుకున్నారు. రథం ఎక్కి ఇంటికి వెళ్ళిపోయారు. అక్కడికి బ్రాహ్మడికి నువ్వు ఎంత మొయ్యగలిగితే అంత తీసుకెళ్ళమని బంగారపు రాసుల దగ్గర కూర్చోబెట్టారు. ఆయన బంగారం 3-4 సంచుల నిండా నింపుకుని భుజాన్ని వేసుకుని తీసుకుపోయాడు. ఆయన దరిద్రం తీరిపోయింది. ఈ అమ్మాయి ఏం చేసిందంటే చిత్రలేఖను రెడీ చేసింది. పద మన ఇద్దరం వెళ్దామని అక్కడి నుంచి కొంతమంది పని వాళ్ళని బోళ్ళని సామగ్రిని మోయించుకుని ఆ అడవిలో ఉన్న చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి, ఏ వటవృక్షం మీద అయితే తను కూర్చుని కింద సీన్ చూసిందో ఆ చెట్టు కిందంతా శుభ్రం చేయించింది పని వాళ్ళతోటి. ఆసనాలు వేయించింది, చక్కగా ముగ్గులు వేయించింది, రకరకాల అగరవత్తులు వెలిగింపించింది, పువ్వులతో అలంకారం చేయించింది. మీరంతా వెళ్ళిపోండి అని మొత్తం జనానంతా పంపించేసింది. చీకటి పడేసరికల్లా వీళ్ళిద్దరూ అక్కా చెల్లి చెట్టెక్కి కూర్చున్నారు, సవతలిద్దరు. అర్ధరాత్రి అయ్యింది. 11-11:30 అయ్యేసరికల్లా పాములు వచ్చేసినాయి. వచ్చి ఆ పెద్దగా నాయకమణిలాగా ఉన్నాయని ఆశ్చర్యంగా, ఇదేమిటి, ఇది ఏర్పాట్లు మనవి కాదు, ఎవరు చేశారు, ఇక్కడ ఒక అపూర్వమైన వాసన వస్తుంది, ఇది మనకు తెలిసిన సువాసన కాదు, మానవ నిర్మితం, ఇది ఎవరు చేశారు ఏమిటి అనగానే చెట్టు మించి దిగొచ్చారు వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. పావులు లేవు, ఇప్పుడు అందరూ మానవ రూపాల్లో ఉన్నారు. నన్ను నమస్కారం చేశారు. ఆయన ఆశ్చర్యంగా అడిగాడమ్మా ఇవన్నీ మీరే చేశారా తల్లి అని అడిగాడు. నేనే చేయించాను అని అమ్మాయి కథ అంతా చెప్పింది. ఒక రాజకుమారుడు ఎక్కడి నుంచో పారిపోయి వచ్చాడు. మేమిద్దరం స్నేహంగా ఉన్నాం, పెళ్లి చేసుకున్నాం. వివాహం అయ్యాక పుట్టిళ్ళు చూపిస్తానని తీసుకొచ్చాడు. మధ్యదారిలో ఈ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. మేము కలిసే ఉన్నాం. మరి జీవిత రహస్యం అతను మీ ఇల్లు ఎవరు ఏమిటి అని నేను బాగా నిలదీసేసరికల్లా తాను ఒక సర్పాన్నని చెప్పాడు. సర్పంగా మారిపోయి వెళ్ళిపోయాడు. మేము ఒకళ్ళకిద్దరం అన్యాయం అయిపోయాం. నా రాజ్యానికి రాజు లేడు, ఈ దీని రాజ్యానికి రాజు లేడు. పోనీ మేము కన్యలమైతే ఇంకోళ్ళని వివాహం చేసుకునే వాళ్ళం, మేము వివాహితలం. ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఈ సర్పాన్నిగా మారిపోయిన మా భర్తని పట్టుకోవటానికి ఇక్కడికి వచ్చాం అనేసరికల్లా, అమ్మ అలాగా వీళ్ళలో వీళ్ళని గుర్తుపడతావా నీ భర్తనంటే? ఎవరిని గుర్తుపడతారు,
వాళ్ళెవరు వీళ్ళకి తెలియదు. అందరినీ సర్పాలుగా మారిపోమన్నాడు. సర్పాలు చూస్తే అసలు గుర్తుపట్టలేరు. అమ్మాయి ఏం చెప్పిందంటే, మాకు తెలీదు, నేను ఆ సర్ప రూపంలో ఒక్కసారే చూశాను, అతను వెళ్ళిపోయేటప్పుడు మానవ రూపంలో ఉన్నాడు, మీరంతా దివ్యులుగా కనపడుతున్నారు, అతను దివ్యుడుగా కనపడ్డు, మానవుడిలోనే ఉత్కృష్టమైన సౌందర్యం ఉన్నవాడుగా కనపడతాడంతే అని అతని పేరు శంఖచూడు అంది. అనంగానే ఆయన గుళ్ళు మండిపోయింది. శంఖచూడ ఎక్కడున్నావని గట్టి గట్టిగా కేకలు పెట్టాడు. నంగనాచిలాగా దాక్కున్నావా, ఇంత పని చేసి నువ్వు? వీళ్ళని చూసి దాక్కున్నాడు అతను. ఓహో. భార్యలను చూసి బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసరికి ఆయన ఇది క్షమించరా అని నేరం, ఇలాంటి తప్పు ఎందుకు చేశావంటే, ఆ గడగడ వణుకుతూ శంఖచూడు ఏం చెప్పాడంటే, నేనేం చెయ్యను, నా భార్య నన్ను పట్టి బలవంత పెట్టి నా జన్మరహస్యం అడగంగానే నాకు శాప విమోచనం అని చెప్పాడు ముని. విమోచనం అయిపోయాక నేను ఎందుకు వీళ్ళతో ఉండాలి, నా రహస్యం అడగద్దు అడగద్దుని బతిమలాడిన స్త్రీ చాపల్యంతో ఈ అమ్మాయి నా మాట వినలేదు. అడగద్దు, నీకేం లోటు వచ్చింది, భర్త ఉన్నాడు, హాయిగా ఉండొచ్చు కదా, ఎందుకు నా జీవిత రహస్యం నీకంటే వినిపించుకోలేదు, అడిగి తెలుసుకుంటే కానీ ఒప్పక నా శాప విమోచనం చేసేసింది, అందుకే నేను వెళ్ళిపోయాను. నేను నాగుండని తెలిసాక వీళ్ళతో నేను ఎట్లా కాపురం చేస్తాను అని అడిగాడు. అడిగేసరికల్లా ఆయన అన్నాడు, నాగరాజు అప్పుడు ఆ మాట కరెక్టే, కానీ స్త్రీలకి సహజంగా ఉంటుంది రహస్యం తెలుసుకోవాలనే ఒక ఆలోచన. పైగా నీ భార్యలు రావడంతో భర్తలకి రహస్యం ఉంది అంటే భార్యలు అసలు ఊరుకోలేకపోతారు, మోసంగా భావిస్తారు దాన్ని. అతని రహస్యాన్ని కలిగి ఉండటాన్ని వీళ్ళు ఒప్పుకోరు. నా రహస్యం, నా జీవితం ఇతని చేతిలో ఉంది కదా, ఇతని రహస్యం నాకు ఎందుకు తెలియకూడదు అనిపిస్తుంది. ఇది మానవ సహజం. సరే, ముని శాప విమోచనం అయినా కూడా నీకు అనుజ్ఞిస్తున్నా, నీ భార్యల మరణం వరకు నువ్వు వాళ్ళతోటే కలిసి జీవించు, సంతానాన్ని పొందు, వాళ్ళ రాజ్యాలకి ఉత్తరాధికారులు కూడా వస్తారు అని చెప్పి భార్యలతో ఉండిపోమని చెప్పాడు. ఓకే. తెల్లవారుతుండగా సర్పాలన్నీ యథాస్వరూపంలో వెళ్ళిపోయినాయి. ఇతను అక్కడ రాజకుమారుడు, ఈ అమ్మాయిలు ఇద్దరు మిగిలారు, మణివల్లభుడు, భార్యలు ఇద్దరు మిగిలారు. వీళ్ళు క్షమాపణ చెప్పుకున్నాడు. నేను ఇంకా చేయలేని స్థితిలో వెళ్ళిపోయాను, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళటం నాకు ఇష్టం లేదు కానీ అని చెప్పి సారీ చెప్పుకున్నాడు. ముగ్గురు కలిసి తమ ఎక్కడో ఆపిన రథాన్ని ఎక్కి ఇంటికి వచ్చేసారు. కొద్ది రోజులు ఇక్కడ ఉండి ఆ తర్వాత మధురా నగరానికి వెళ్ళిపోయారు. ఆ మధురా నగరపు రాజకుమారుడు కదా ఇతను, వాళ్ళ అమ్మ నాన్నకి కనిపించడానికి వెళ్ళాడు. ఈ 3 రాజ్యాల్ని ఏకకాలంలో పరిపాలిస్తూ ఎన్నో సంవత్సరాలు భార్యలిద్దరితో, విజయచంద్రికతోటి, చిత్రలేఖతోటి సంతానాన్ని పొంది సుఖంగా ఉన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మ గారు, చిన్న సిరీస్ అయినా కూడా చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా. నమస్తే. నమస్తే.